తెలంగాణ దేవాలయం లాంటి అసెంబ్లీలో సభాపతి గడ్డం ప్రసాద్ గారిపై గుట్కాలు అమ్ముకునే జగదీశ్వర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ప్రజా సొమ్మును దుర్వినియోగంగా అక్రమంగా సంపాదించి కండ కావరంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగదీశ్వర్ రెడ్డి. పెగ్గులు కలిపినంత మాత్రాన నీ స్థాయి పెద్దది కాదు జగదీశ్వర్ రెడ్డి. ఇదేనా మీ పార్టీ మీకు నేర్పించింది? 6 అడుగులున్న హరీష్ రావు, ఐటీలో నేనే తోపు అనుకునే కేటీఆర్, ఇదేనా మీరు మీ ఎమ్మెల్యేలతో ఒక సభాపతిపై మాట్లాడిపించేది? సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారు. ఇంకా బుద్ధి జ్ఞానం ఉంటే అదే దళిత సభాపతి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగండి, బుద్ధి జ్ఞానం అనేది వస్తుంది. చిల్లర మాటలు మానుకో. దళిత జాతిపై ఇంకోసారి నువ్వు నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే బిడ్డ, దళితులు దలుచుకుంటే అదే అసెంబ్లీ ముందు నిన్ను భూస్థాపితం చేస్తారు బిడ్డ జగదీశ్వర్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.